ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 అసలు ఇది కదా షాడిజం, ఆడియన్స్ షాడిజం, రివ్యూస్, యూట్యూబ్ బిగ్ బాస్ రివ్యూస్ షాడిజం అంటే ఇది కదా ఆడియన్స్ పల్స్ ని పట్టుకున్నారు నాగార్జున గారు. అసలు ఈ రోజు అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఒక్కొక్కడికి గడ్డి పెట్టి నిజంగా గడ్డి నోట్లో పెట్టినట్టే ఇచ్చారనమాట. ఒక్కొక్కడికి మంచి ట్విస్ట్లు ఇచ్చారనమాట. ఒక్కసారి ఎపిసోడ్ చూసుకుని నాకైతే అసలు ఇది కదా ఒక్కొక్కరి కళ్ళల్లో ఆనందం వెలుగుతుంది, మా ఆడియన్స్ కళ్ళల్లో. అసలు చూద్దాం ఎపిసోడ్. యష్మిలో నెగటివిటీ ఉంది అని అభయ్ అంటున్నారు. సో ఆదిత్యవం గారు ఈ టాస్క్ లో ఫిజికల్ గా కొంచెం ఆడలేకపోయానని, నాలో నెగటివిటీ అని నాగార్జున గారి దగ్గర ఒప్పుకున్నారు ఆదిత్యవం గారు. యష్మి రెడ్ అయితే నాట్ గుడ్, గ్రీన్ అయితే గుడ్ అన్నమాట. సో యష్మి ఏమో అంటుందిగా అభయ్కి గ్రీన్ ఇవ్వడం, ఒక బోర్డు పెట్టారు, ఆడుకున్నారు మొత్తానికి. అభయ్ టాస్క్ ల విషయంలో బాగా ఆడాడు. మరి విష్ణుప్రియ ఉద్దేశంలో మరి ఏమైంది సాక్షుల విషయంలో? అప్పుడు మన జరిగింది కదా సాక్షులు మరి ఆడేటప్పుడు ఒకసారి అభయ్ గారు అట్లా సాక్షికి ఇట్లా వేసి ఇవ్వడం, విష్ణుప్రియ కింద పడిపోవడం, మరి సాక్షుల విషయంలో ఏమైంది? మరి అభయ్ అంతగానో గేమ్ అంతా బాగా ఆడాడా అనేసి క్వశ్చన్ వేశారనమాట. సో సంచాలక్ ఈజ్ పప్పు అంటే ప్రేరణ చేసిన సంచాలక్ మాత్రం రాంగ్ గానే పప్పులాగా అనిపించింది అనేసి అనడం జరుగుతుంది. సో మొత్తానికైతే నెక్స్ట్ పృథ్వీ టాస్క్ 100% ఇస్తాడట. సో మరి వ్యాక్స్ టాక్స్ ఏమైంది, ఎందుకు మధ్యలోని గివ్ అప్ చేశాడని నాగార్జున గారు క్వశ్చన్ అడిగారు. సో మార్చుకోవాలి, నువ్వు ఎఫర్ట్స్ వాడుతున్నావు వాడు, కానీ ఎంతవరకు కొంచెం వరకే, కానీ నువ్వు అదేంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు ఎఫర్ట్స్ పెడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తున్నావు అనేసి నాగార్జున గారు ఒక ఆట ఆడాడనమాట. మార్చుకోవాలి నువ్వు మరి ఎప్పుడు పృథ్వీరాజ్ మరి మార్చుకుంటాడా ఇప్పటికైనా? సో నెక్స్ట్ ప్రేరణ రెడ్ ఎవరైందండి సంచాలక్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ చేసేసింది. కన్ఫ్యూజ్ అవుతుందంటే కన్ఫ్యూజ్ అయిందా లేకపోతే కన్ఫ్యూజ్ చేశారా మీరని క్వశ్చన్ అడిగారు టీం మెంబర్స్ అందరినీ. సో తర్వాత మణికంఠ సీతలో ఆటలో సంచాలక్ నువ్వు కరెక్ట్ గా చేసావా యష్మి అని క్వశ్చన్ వేశారు. అవును మరి. సో మొత్తానికైతే అవును, ఒకసారి చూసామే ఫుడ్ది వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఏది మర్మరాలు 350 గ్రామ్స్ విషయంలో అసలు ఏం జరిగింది ఏంటి, మరి యష్మి ఏం చెప్పిందంటే 250 గ్రామ్స్ అంటే అచ్చం 250 గ్రామ్స్ అచ్చంగా కలవలేం కదా అనేసి క్వశ్చన్ వేస్తే అవును కదా కరెక్టే కదా మీరు అటు ఇటుగా నేను ఇస్తానని అన్నది అప్పుడు యష్మి. అందరం చూసాం. అయితే అది ఒప్పుకోలేదు ఫస్ట్, తర్వాత వీడియో చూపించగానే జమ్మని ఒప్పుకుంది అనమాట మన యష్మక్క. ఇప్పటికైనా గడ్డి తిన్నావా యష్మి? ఇప్పటికైనా నోటి దూల తీరిందా? సో మొత్తానికైతే కరెక్ట్ గానే మంచి ఇది ఇచ్చారనమాట నాగార్జున గారు యష్మికి. సో తర్వాత సోనియా ఇండివిజువల్ గా గేమ్ ఆడలేదు. సో గేమ్ ఎలా ఆడుతుందో తెలియదట సోనియాకి. ఇది మన ఎవరు యష్మి చెప్పడం. చూడలేదా, క్లారిటీ లేదా? సోనియా ఆడేది గేమ్ కరెక్ట్ గా ఆడుతుందని చూడలేదా నువ్వు, క్లారిటీ లేదా అని నాగార్జున గారు యష్మిని అడిగారు. సో ఏం టాస్క్లు ఆడావు, ఇంతకు ఏం ఆడావు నువ్వు, ఇంతకు గేమ్ ఏం ఆడావు అనేసి నాగార్జున గారు సోనియాని అడిగితే చికెన్ విషయంలో అంట, తర్వాత స్విమ్మింగ్ పూల్ విషయంలో అంట, ఏవో అవి టాస్కులు నువ్వు టాస్కులు ఆడావా? అసలు టాస్కులు ఎక్కడైనా కనిపించావా ఆ సోనియాను? అసలు ఎంతసేపటికి చిన్నోడు పెద్దతోనే నీకు సరిపోతుంది కదా, ఎక్కడ కనిపించలే ఆడియన్స్ కి. నువ్వు వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉంటావని నాకు అర్థమైపోయింది. తర్వాత నేను 90 మార్క్స్ కి 40 మార్క్స్, ఒక స్టూడెంట్ 90 మార్క్స్ ఆలోచిస్తే నేను 40 మార్క్స్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. సో అవకాశాలకి ఎదురు వెళ్ళాలి, అంతేగాని పెద్దోడు చిన్నోడు అంటూ సోఫాలో రిలేషన్షిప్ పైన వాళ్ళ కోసం ఇంతగానో ఆలోచిస్తున్నారు కదా. మరి విష్ణుప్రియ విషయంలో ఏం చేసావు అది ఇదని మాట్లాడారు. మొత్తానికైతే నోట్లో బాబా నా ఇది కదా సోనియాకి యష్మికి ఎట్లా పడాలో అట్లా పడ్డాయి కూడా. సో కరెక్ట్ గానే నాగార్జున గారు మంచి ఇదితో మంచిగా ఇచ్చారనమాట వాళ్ళిద్దరికి. తర్వాత నోరు జారిన మాట అంత హట్టింగ్. సో నీ గురించి ఆలోచిస్తావా, అవతల వాళ్ళ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు కదా, మరి అవతల వాళ్ళ గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఏం లేదా నీకు అనేసి మంచి గడ్డి పెట్టారు నాగార్జున గారు. సో నెక్స్ట్ శేఖర్ గారు హెల్తీ బేబీ నీకు
పుట్టారు అనేసి, బేబీ బాయ్, హెల్తీ బేబీ బాయ్ పుట్టారు మీ వైఫ్ కి అంటే కంగ్రాచులేషన్ శేఖర్ భాష గారు. ఎందుకంటే బేబీ బాయ్ పుట్టారు, కంగ్రాచులేషన్. మాకు కూడా మంచి పార్టీ కావాలన్నమాట. సో యష్మి తన బొమ్మను తీసుకెళ్లి రెడ్ లో పెడితే, నీ బొమ్మ ఎక్కడ పెట్టాలో అది నాకు తెలుసు, నా సత్కారం నీ బొమ్మకి సత్కారం చేసి ఏం చేయాలి, నా సత్కారం నేను చేస్తా, నీవు ఎక్కడ పెట్టుకోవాలి, నీ బొమ్మ నీ యొక్క ఫోటో ఎక్కడ పెట్టుకోవాలో ఆ సత్కారం నేను చేస్తా అని నాగార్జున గారు యష్మికి మంచి హింట్ ఇచ్చారనమాట. సూపర్. తర్వాత నబీల్ ఈజ్ బెస్ట్ అనమాట. ఒక టాటూ ఇచ్చారు, ఒక గ్రీన్ కలర్ ది. నబీల్ బాగా గేమ్ ఆడతాడు, మంచి టాస్క్ విషయంలో ఇచ్చారు. నబీల్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ గా ఉన్నాడు హౌస్ లో అనేసి. తర్వాత నైనిక గ్రీన్ కి నైనిక గ్రీన్ ఎవరికి, నబీల్ కి, విష్ణుకి ఇస్తే, విష్ణు నీ స్టామినా ఏంటో ఎవరు, విష్ణు స్టామినా ముందు ఎవ్వరు పనికిరారు. సో నత్తి బ్రెయిన్ ఏ స్టేజ్ లో ఉంది, ఇంతకి జాలిగుండే పిచ్చితనం ఇది కాదు, కానీ విష్ణు స్టామినా ఎవరికి తెలియదు. ఒక్కసారి గేమ్ రుచి చూసిందంటే ఎవడు పనికిరారని నాగార్జున గారు అస్సలు మామూలుగా హింట్ ఇవ్వలే అందరికి. తర్వాత రెడ్ ఆదిత్య గారికి ఇచ్చేసింది. గ్రీన్ సీత, ఆడపులి సీత పక్కన కిరాకిస్తారా సార్ ఎప్పటికైనా అంటే, సీత ఆడింది కరెక్ట్ గానే ఆడింది అనేసి చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనీ ఈజ్ బెస్ట్, ఎందుకంటే మనీ బాగా ఆడాడు అనమాట. గేమ్ పరంగా గానీ దొంగతనంగా పరంగా గానీ గేమ్ అందరినీ ఆడియన్స్ ని మెప్పించాడు. సో నాగమణి ఈజ్ బెస్ట్, ఎందుకంటే కరెక్ట్ పర్ఫార్మర్, కరెక్ట్ కంటెస్టెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. తను కూడా బ్యాడ్జ్. నిఖిల్ ప్రైజ్ మనీ, నిఖిల్ ప్రైజ్ మనీ ఎందుకంటే వాళ్ళ క్లెయిమ్ లో ఉన్నది ఇద్దరే, మనీ అండ్ నిఖిలే ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు ఉన్నా కూడా గేమ్ ని ఒక్క మలుపు తిప్పి చిందరమందర చేసి ఇసిరేశారనమాట. ఆడియన్స్ కి రీచ్ అయింది, తనకు ప్రైజ్ మనీ మొత్తం వచ్చేసింది అనమాట. సో ఎందుకంటే 70 ఫుడ్ విషయంలో మొత్తం అందరు ఒక టీం మెంబర్స్ ఉంటే కానీ ఇద్దరే ఫుడ్ విషయంలో 70,000 సంపాదించారు వీళ్ళిద్దరే. సో మొత్తానికైతే వీళ్ళిద్దరికి ప్రైజ్ మనీ వచ్చేసింది. మనీ అండ్ తర్వాత సీతకి గ్రీన్ బ్యాండ్ ఇచ్చారు. సో మంచిగా తిని కూడా పర్ఫెక్ట్ కంటెస్టెంట్ అని బిగ్ బాస్ హౌస్ లో. సో నైనికాయ చీఫ్ ఈజ్ ఫెయిల్డ్, యష్మి చీఫ్ గా తను కరెక్ట్ గా లేదు, ఇద్దరు చీఫ్ ఈజ్ ఫెయిల్డ్. బట్ మరి ఇంకో చీఫ్ ఎవరు ఏంటి అని అంటే అబ్బాయికి ఇచ్చారు. అబ్బాయి కరెక్ట్ గా గేమ్ ఆడతారు, కరెక్ట్ గా అన్ని విషయాలు తెలుసుకుంటారు ఇచ్చేసి అబ్బాయి. మొత్తానికి ఇద్దరు చీఫ్లు అనమాట, నిఖిల్ అండ్ అబ్బాయి. సో మొత్తానికైతే దీంట్లో ఇద్దరు సేఫ్ అయ్యారనమాట. నా నామినేషన్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు, నైనికాకి నిఖిల్ ని సేవ్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఎవరికి ఎట్లా గడ్డి పెట్టాలో ఆ విధంగా గడ్డి పెట్టి ఒక్కొక్కడికి చుక్కలు చూపించారు. ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. ఈ యొక్క సెకండ్ వీక్ సాటర్డే కరెక్ట్ అయింది. సో నాకైతే నచ్చింది. మరి ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సోనియాకి యష్మికి నాగార్జున పెట్టారు కదా గడ్డిలో బాగా. సో అది మీకు ఎలా అనిపించింది? సీరియస్ వార్నింగ్, మరి స్వీట్ గా చెప్తేనే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు మాట నాగార్జున గారు. అది మీకు ఎలా అనిపించింది? మరి ఎవరు వెళ్ళబోతున్నారు ఇవి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడ్ వీడియోస్ అప్డేట్స్ మన ఛానల్ చూస్తుంటే 100కి 100% ఈ వీక్ అంటే సాటర్డే ఈ రోజు బాగుందన్నమాట ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుంది, ఎవరు మనం అనుకున్న వాళ్ళలో ఎవరు బయటకు వెళ్ళబోతున్నారు, పృథ్వీనా తర్వాత సోనియానా యష్మినా, ఎవరు వెళ్ళబోతున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఈ రోజైతే టాస్క్లు గాని నాగార్జున గారు ఇచ్చిన అసలు మామూలుగా ఇవ్వాలి ఒక్కొక్కరి దమ్కి చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా? రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.